నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డిని కానీ సైకోలు అని ఎందుకంటాం అనుకుంటున్నారు? వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి. ఉదాహరణకి నిన్న ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలకే హాజరయ్యాడుగా జగన్మోహన్ రెడ్డి. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు చెప్పనా? అక్కడికి వెళ్ళి వీళ్ళ కార్యకర్తల చేత జై జగన్ అని చెప్పేసి నినాదాలు చేయించాడు. సీఎం జగన్ అని చెప్పేసి అని అర్పించాడు. అక్కడికి వెళ్ళి విజిల్స్ కేకలు. ఒక పక్క పెద్ద ఆయన చనిపోయాడు, ఒక పెద్ద నాయకుడు, సీనియర్ రాజకీయ నాయకులు, ఆ కుటుంబ సభ్యులంతా బాధల్లో ఉన్నారు. ఒక పక్క వాళ్ళ బాధపడతా ఉంటే ఇంకొక పక్క ఈ పనోడు అక్కడికి వెళ్ళి అక్కడ జై జగన్ నినాదాలు, అక్కడ సీఎం జగన్ నినాదాలు. జగన్మోహన్ రెడ్డి పాడి మోసాడు. ముద్రగడ పద్మనాభం అదృష్టం చెప్పు తెగిపోయినా కొడతారు మిమ్మల్ని. ఇలాంటి పిచ్చ డైలాగులు కానీ వాడితే మిమ్మల్ని ఎవరో ఒకడు చెప్పులు తెగేలా కొడతారు. ఏం మాట్లాడుతున్నారు అసలు? జగన్మోహన్ రెడ్డి పాడి మోస్తే ముద్రగడ పద్మనాభం గారి అదృష్టమా? సోషల్ మీడియాలో నిన్నటి నుంచి తెగ తిప్పేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి పాడి మోసాడు. ఎవడెళ్ళమన్నాడండి? ఎవరి కోసం వెళ్ళారండి? జగన్మోహన్ రెడ్డి కోసం వెళ్ళాడు. ముద్రగడ పద్మనాభం గారి పైన ప్రేమతో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాలా? కాపులు ఓట్లు జగన్మోహన్ రెడ్డి కావాలి కాబట్టి ఆ ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ప్రేమ, అంత ప్రేమ ఉంటే హాస్పిటల్లో 4 రోజుల పాటు చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతుంటే ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటే కనీసం వెళ్ళి పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి అంట ఏకంగా ముద్రగడ పద్మనాభం గారు పాడి మోసారండి. ఏం నీచ రాజకీయాలు చేస్తున్నారా? సిగ్గు శరం లేకపోతే సరి. బతుకుండగా వెళ్ళి ముఖం చూపించి ఏమయ్యా ముద్రగడ పద్మనాభం గారు ఎలా ఉంది, మీరు మా కోసం కష్టపడ్డారు, మీకోసం మేము ఎంతో కొంత అండగా ఉంటాము, మీకు ఇంతకంటే మెరుగైన హాస్పిటల్ ఏమైనా ఉంటే చెప్పండి, మేము చేపిస్తామని చెప్పేసి అన్నారా? లేదు. అక్కడికి వెళ్ళకపోగా ఇవాళ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడ జై జగన్ కేకలు, విజిల్స్. జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం గారు పాడి మోసారు. అదృష్టం. లేఖి ఎదవల్లారా అనకూడదు, మిమ్మల్ని లేఖి ఎదవలనే అనాలి. కనీసం మానవత్వం లేదురా. మానవత్వం లేదు మీకు. ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం మనం? అసలు ముద్రగడ పద్మనాభం గారికి ఈ పరిస్థితి తీసుకొచ్చినదే జగన్మోహన్ రెడ్డి. ఆయన మానసికంగా బాధపడి ఆ మనోవేదనకి గురయ్యి ఆయన ప్రాణాల మీద తెచ్చుకోవడం గల కారణమే జగన్మోహన్ రెడ్డి. చక్కగా ఆయన ఇంట్లో కూర్చున్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు రండి అని చెప్పేసి ఆ దాడిచెట్టు రాజాని, ఆ కురసాల కన్నబాబుని, ఆ తోట తిరుమతుల్ని, ఇంకొంతమంది కాపు నాయకుల్ని, వీళ్ళందరినీ కూడా ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి పంపించి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి పోటీగా ఒకవేళ కాపు కులస్తు నుంచి మాట్లాడించాలంటే మీరు తప్ప మాకు ఇంకొక గత్యంతరం లేదు, మీరు రావాలి, 175కి 175 మనమే వస్తాము, రాగానే మీకు మంత్రి పదవి కట్టిపెడతాము, మీరు రండి, అది ఇది అని చెప్పేసి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన్ని ప్రలోభపెట్టి మీరు ఆయన్ని రాజకీయంగా వాడుకున్నారా లేదా? కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి. అంతకుమించి ఏం లేదు. అంతకుమించి ముద్రగడ మీద ఏమైనా ప్రేమేం కాదు వాళ్ళకి. చివరి ఆఖరికి ముద్రగడ పద్మనాభం గారి చేత పేరు మార్పించుకున్నారు. ఆయన పేరు మారిపోతే కారణం ఎవరండి? మీరు కాదా? మీరు చేసిన నీచ రాజకీయాలు కాదా? ఆయన్ని గుడ్డిగా నమ్మించి ఆయన్ని 175కి 175 మనమే వచ్చేస్తాయండి, మీరు శపథం చేశాను ఏం కాదు, మిమ్మల్ని నమ్మి మోసపోయాడు ఆయన. ఎలా ఏమని మాట్లాడతారు? మళ్ళీ వచ్చి ఉపన్యాసాలు చెప్తారా? ఎందుకు మార్చుకున్నాడు పేరు? ఎందుకు మార్చుకున్నాడు ఆయన? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడగొడతాం, అది కూడా మీ అండ చూసుకొని, మీ భరోసా చూసుకొని, మీరు ఇచ్చిన భరోసానే ఆయనకి. పాపం మా భరోసా నిజమనుకున్నాడు ఆయన. నిజమేనేమో 151 వచ్చినాయి కదా, 175కి 175 వచ్చేస్తాయేమో అని చెప్పేసి పాపం శపథం చేసాడు. ఆయన ఒక కీలు బొమ్మ కింద ఆడుకున్నారు మీరు. చివరి ఆఖరికి ఆయన చేత కాపు కులానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కాపులు నాకు ఎప్పుడు అండగా నిలబడలేదు అని కూడా చెప్పించారు. అయినా కానీ ఎవడ బాధపడలా. కానీ వాళ్ళు చేస్తే మీరు మీ నీచ రాజకీయాలు చూస్తూ ఉంటే సిగ్గేస్తుంది మాకు. అక్కడికి వెళ్ళి ఆ నినాదాలు ఏంటి, ఆ కేకలేంటి, ఆ ఊపులేంటి, ఆ అరవడాలేంటి? ఈయన పాడమోతే ఆయనకు అదృష్టం ఏంటి, చనిపోయిన మనిషికి అదృష్టం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? చిన్నాన్న పాడి ముట్టుకోలేదు,
సొంత చిన్నాన్న చచ్చిపోతే చిన్నాన్న పాడి ముట్టుకోలేదు. అలాంటి వ్యక్తి అంటే ముద్రగడ పద్మనాభం గారి పైన ప్రేమ వచ్చేసిందా? ప్రేమ ఏం కాదు, ఓట్ల కోసం. ఓట్లు కావాలి, ఓట్లు కావాలంటే తప్పదు. ఇంక ఈ 2-3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు మనం భరించలేం, ఇది ఫిక్స్ అయిపోయింది.